Hello viewers, welcome to our channel CYC. హైదరాబాద్ లోని ఈస్ట్ జోన్, ఎల్బీ నగర్ అండ్ ఆల్సో దాని సరౌండింగ్ ప్లేసెస్ లో ఉండేటువంటి పేరెంట్స్ కోసము ఒక ఫేమస్ స్కూల్ రివ్యూ తో ఈ వీడియో నేను చేస్తున్నాను అనమాట. అదే అక్షర ఇంటర్నేషనల్ స్కూల్. ఇది ఎల్బీ నగర్ లో ఉంది. సో అసలు ఈ స్కూల్ అనేది ఎలా ఉంటది, ఇక్కడ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, ఫీజ్ అన్ని కూడా ఎలా ఉంటాయి అనేటువంటి డీటెయిల్స్ మనం కంప్లీట్ గా ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఫస్ట్ మనము ఈ అక్షర స్కూల్ క్యాంపస్ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ఎల్బీ నగర్ సరౌండింగ్ ప్లేసెస్ లో ఈ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ క్యాంపస్ అనేది చాలా స్పేషియస్ గా, చాలా పీస్ఫుల్ అయిన అట్మాస్ఫియర్ లో ఉంటుందన్నమాట. ట్రాఫిక్ సౌండ్స్ వీటికన్నిటికీ పిల్లలు దూరంగా ఉండి మంచి ఇదితో చదువుకోవడానికి ఆ ఎన్వైరన్మెంట్ అనేది వీళ్ళు డిజైన్ చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి మోడర్న్ ఫెసిలిటీస్ ఏంటి అనేది చూస్తే, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి స్కూల్లో, అండ్ సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి. దాంతో పాటు లైబ్రరీ కూడా అన్ని స్టాండర్డ్స్ కి సరిపోయేలాగా వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ స్కూల్ గురించి మాట్లాడుకోవాల్సింది ఎడ్యుకేషన్ అండ్ కరికులం గురించి. సో వీళ్ళు కంప్లీట్ గా సిబిఎస్ఈ కరికులం ని ఫాలో అవుతారు. ఈ స్కూల్లో సెంట్రల్ బోర్డ్ సిలబస్ ని ఫాలో అవుతున్న ఇదిలో జస్ట్ బుక్స్ లో ఉన్నది బట్టి పట్టడం అలాంటి మెథడ్ కాకుండా, కాన్సెప్ట్స్ ని ఈజీగా అర్థం చేసుకునేలాగా ప్రాక్టికల్ లెర్నింగ్ పైన వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి దానికి ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇస్తున్నారు. అండ్ ఆల్సో స్టూడెంట్ టు టీచర్ రేషియో ఏదైతే ఉంటుందో అది కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుందని చెప్పాలి. ఎవ్రీ స్టూడెంట్ పైన కూడా టీచర్స్ ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది పెడతారనమాట. అంటే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలా, ఏదైనా అర్థం కాకపోయినా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా. అండ్ హోంవర్క్స్ అండ్ అసైన్మెంట్స్ విషయంలో కూడా చాలా రెగ్యులర్ ఫాలో అప్ అయితే వీళ్ళు చేస్తూ ఉంటారు. మరి స్టడీస్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమున్నాయి అనేటువంటి డౌట్ రావచ్చు. స్టూడెంట్స్ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా చాలా అవసరం కాబట్టి వాళ్ళకి బాస్కెట్ బాల్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, అండ్ వీటి లైక్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంతో పాటు ఇండోర్ గేమ్స్ కి కూడా మంచి ప్లే గ్రౌండ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ యోగా, కరాటే, డాన్స్, మ్యూజిక్ అండ్ ఆల్సో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఏవైతే జనరల్ గా అందరికి ఇంట్రెస్ట్ ఉంటాయో, సో కిడ్స్ కి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ బయట తీయడానికి చాలా రకాల క్లబ్స్ ని ఫామ్ చేశారు. అండ్ యాక్టివిటీస్ కూడా రెగ్యులర్ గా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనము ట్రాన్స్పోర్ట్ అండ్ సేఫ్టీ గురించి మాట్లాడుకుందాం. ఎల్బీ నగర్ లో, వనస్థలిపురంలో, అలాగే నాగోల్ అండ్ దిల్సుఖ్ నగర్ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో అక్కడ ఉండే వాళ్ళకి స్కూల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఏ స్కూల్ అయినా సరే ఒక మానిటరింగ్ అనేది ఉండాలి కాబట్టి, సెక్యూరిటీ అనేది కూడా పక్కగా ఉండాలి కాబట్టి, పిల్లల సేఫ్టీకి సంబంధించి కూడా వీళ్ళు మెయిన్ గా ఫోకస్ చేశారనే చెప్పాలి. ఎప్పుడు కూడా సెక్యూరిటీ గార్డ్స్ కానివ్వండి, లేకపోతే సీసీటీవీ మానిటరింగ్ అనేది కూడా కంటిన్యూస్ గా ఉంటుంది. ఇన్ని ఎమ్యూనిటీస్ ఉన్న స్కూల్లో ఫీజ్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి, ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి మిగతా వేరే ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, లేకపోతే సిబిఎస్ఈ స్కూల్స్ కానివ్వండి, వాటితో కంపేర్ చేస్తే కొంచెం వరకు రీజనబుల్ గానే ఉంటాయి. సో గ్రేడ్ ని బట్టి ఇయర్లీ ఫీజ్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు మనము 70,000 నుంచి స్టార్ట్ చేసుకుంటే, గ్రేడ్ ని బట్టి 1,30,000 వరకు కూడా ఉండొచ్చు అనమాట. ఇది ఓన్లీ ఫర్ ట్యూషన్ ఫీజ్, లైక్ ఏదైతే స్టడీస్ కి పెడతామో అది. ఇన్ కేస్ మీరు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అండ్ ఇంకేదైనా అదర్ ఎక్స్పెండిచర్స్ కావాలి అని అనుకుంటే దానికి ఇంకొద్దిగా ఎక్కువ అవుతుంది. సో ఫైనల్లీ ఏంటంటే, అక్షర స్కూల్ అనేది ఎవరికి బెస్ట్ అనేది చూసుకుంటే, ఎల్బీ నగర్ లో ఒక బడ్జెట్ లోపల చూసే పేరెంట్స్ ఉంటారు కదా, అది కూడా బడ్జెట్ లో సిబిఎస్ఈ కరికులం తో ఉన్న స్టడీస్ ఉంటున్నాయి, మంచి డిసిప్లిన్ వస్తుంది పిల్లలకి, అండ్ ఆల్సో పక్కా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇచ్చే స్కూల్ కోసం వెతుకుతున్న పేరెంట్స్ అందరికి కూడా ఈ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే, యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే వీడియోని లైక్ చేసి, స్కూల్స్ కోసం వెతుకుతున్న మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి.